గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురోం శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీ గురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము ప్రియవ్రతుని గురించి తెలుసుకుంటున్నాం. ప్రియవ్రతుడు ఎవరు అని మనం తెలుసుకోవాలంటే ఇది మనకి భాగవతంలో 5వ స్కందంలో 1వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది ప్రియవ్రతుని చరిత్ర గురించి. అసలు ప్రియవ్రతుడు ఎవరు అని తెలుసుకునేవంటే మనము ఆ ప్రియవ్రతుని యొక్క చరిత్రను అంటే వంశజుల గురించి మొదట మనము తెలుసుకోవాలి. భగవంతుడు ఎన్నో రూపాలలో ఆయన వివిధ రూపాల్లో మనకి అవతారాలన్నీ చూపించారు. అలాగా తీసుకున్నప్పుడు పురుషావతారాలు ఉన్నాయి. ఆ పురుషావతారాలలో మనకి కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, తర్వాత క్షీరోదక సాయి విష్ణు అని 3 రూపాంతరాలలో మహావిష్ణువు వచ్చారు. కారణోదక సాయి విష్ణు అని అనుకున్నప్పుడు మనకి ఆయన అన్ని బ్రహ్మాండాలను ఆయన సృష్టించడం జరిగింది. అంటే ఆయన ఒకసారి శ్వాస తీసుకున్నప్పుడు సృష్టి అంతా అతనిలో లయమైపోతుంది, తర్వాత వదిలినప్పుడు సృష్టి కార్యము అన్ని జరుగుతాయి అన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఆయన యొక్క ఒక్కొక్క రోమము ఒక్కొక్క రోమము ఉండేంత ఆ స్థలము ఎన్నో భూమండలాలు ఆయన సృష్టించారు. ఆ విధంగా ఒక్కొక్క రోమము ఒక్కొక్క భూమండలాలు, అలాగా ఎన్నో విశ్వాలు సృష్టించబడ్డాయి. అంటే సృష్టికి మొదట కారణమయ్యారు కాబట్టే ఆయనకు కారణోదక సాయి విష్ణు అని చెప్పడం జరిగింది. ఇంకా గర్భోదక సాయి విష్ణు. ఈ గర్భోదక సాయి విష్ణు కూడా ఆయన ఆ నీటిలో అంటే ఆదిశేషునిపై ఆ జలం మీద ఆయన శయనించి ఉన్నప్పుడు ఆయన యొక్క
అంతర్గత శక్తితో ఆయన నిద్రిస్తున్నట్టే ఉన్నారు. కానీ ఆయన అరమోట్పు కన్నులతో సృష్టి కార్యం అంతా చూస్తున్నారనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ సృష్టి యొక్క పూర్తిగా ఆ సృష్టి యొక్క సూక్ష్మ రూపం అంతా కూడా ఆయన యొక్క నాభి వద్ద కదలికగా ఉన్నాయట. అప్పుడు ఆ నాభి నుంచి ఒక తామర తూడు బయలుదేరి ఆ తూడు నుండి కమలము ఒకటి వికసించి అందులో బ్రహ్మ జన్మించడం ఉద్భవించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఒక విషయం తెలియాలి. బ్రహ్మ ఉద్భవించిన తర్వాత సృష్టి కార్యం అంతా చేశారు. కానీ ఆయన ఒకే ఒక విషయం, అంటే ఒక వస్తువుని ఆయన సృష్టించలేదు. అది మీరు ఎవరికైనా తెలిసినా కానీ చెప్పవచ్చు. ఎవరికైనా తెలుసు అంటే మాతాజీ నాకు తెలుసు అని చెప్పవచ్చు. అంటే బ్రహ్మ అన్ని సృష్టించాడు కానీ ఒక వస్తువుని, ఒక ఫ్లవర్ ని ఆయన సృష్టించలేదు. ఎవరైనా తెలిస్తే చెప్పచ్చు, లేకపోతే నేనే చెప్తాను. ఎవరైనా చెప్తారా? గెస్ట్ చేస్తారా? కమలం పువ్వు. హరి బోల్ మాతాజీ, కమలమే. ఎందుకంటే ఆ కమలంలోనే ఆయన ఉద్భవించారు కాబట్టి ఆ కమలం తప్ప మిగతా అంతా సృష్టించారు ఆయన. అది మనము ఎప్పటికీ తెలుసుకోవాలి. అలాగా సృష్టి ఆయన ఆవిర్భవించిన తర్వాత ఏమైంది, చుట్టూతా చీకటి, అంత జలమయం అయిపోయినది. అప్పుడు ఆయనకు ఏమీ అర్థం కాలేదు, ఎక్కడి నుంచి మనం వచ్చాము, ఎలాగా ఇక్కడ ఉన్నాము అని. తర్వాత ఆయన ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్రదేశానికి వెళ్దాము అని ఆ తామర తోడు ద్వారా మళ్ళీ నాభి వరకు వెళ్ళారు. అలాగా వెళ్ళినప్పుడు ఆయనకు ఏమి అక్కడ 14 లోకాలు కనిపించాయి కానీ అంత జలమైపోయి చీకటిగా ఉండడం వల్ల తిరిగి యథాస్థానానికి వచ్చి ఆయన అక్కడ కూర్చున్నారు. అప్పుడు ఆయనకి ఒక శబ్దము శ్రవణం చేశారు. ఏమిటి అంటే తపః తపః అనేసి ఆ శబ్దాన్ని వినడంతో ఆయన ఇక చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోయారనమాట. అంటే తపస్సు చేయడం ఆరంభించారు. అలాగ తపస్సు చేయగా 100 సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకు మహావిష్ణువు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనకు పూర్తిగా మనకి చతుర్శ్లోకాలు తెలుసు. భాగవతంలో 2వ అధ్యాయం 2వ స్కందంలో 9వ అధ్యాయంలో 33, 34, 35, 36 ఈ 4 శ్లోకాలనే మనము చతుర్శ్లోకాలు అంటాము. ఆ చతుర్శ్లోకాలని అంటే ఏమిటి, అది భాగవతంలోని పూర్తి సారం అన్నమాట. అది బ్రహ్మకు ఆయన తెలియజేయడం జరిగింది, జ్ఞానాన్ని ఇచ్చారు. మనకి భాగవతంలో ఫస్ట్ శ్లోక కూడా చూడండి, జన్మాదస్య యతో అన్వయాత్ ఇతరతచ్చార్దేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః. అంటే వేదాలను గురించి కూడా మొట్టమొదటగా బ్రహ్మకు తెలియచేశారు భగవంతుడు. ఆ విధంగా ఆ భాగవత సారమంతా కూడా బ్రహ్మకు తెలియచేశాక ఇక నువ్వు సృష్టి కార్యాన్ని చేయవచ్చు అనేసి మహావిష్ణువు ఆశీర్వదించారనమాట. ఇక బ్రహ్మ ఇంకా ఆ విశ్వం అంతా ఉన్నది కదా, బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి, కానీ జీవులు కావాలి. కాబట్టి సృష్టి కార్యం చేయడం కోసం ఆయన ఏం చేశారు, మానసిక పుత్రులు అంటే సనక సనాతులు, సనాతనుడు, సనంతనుడు, తర్వాత సనత్ కుమారుడు, ఇలాగా సనక సనాత్ కుమారులను సృష్టించాడు. కానీ వాళ్ళు ప్రజోత్పత్తికి వాళ్ళు నిరాకరించారు. అదే విధంగా నారద మహర్షిని ఆయన సృష్టించారు. నారద మహర్షి కూడా అందుకు ఒప్పుకోలేదు. ఇక ఆయన అలాగే సప్తర్షులను అలాగ అందరినీ సృష్టించారు. కానీ తరువాత ఆయన స్వయంభూ మనువు ఆయనతో పాటుగా శతరూప వాళ్ళిద్దరిని సృష్టించినప్పుడు వారు వివాహం చేసుకున్నాక వారికి 5 మంది సంతానం కలిగారనమాట. ఆ 5 మంది సంతానంలో 2 కుమారులు, 3 వచ్చి కుమార్తెలు.
ఆ ఇద్దరిలో కుమారులలో జ్యేష్ఠ పుత్రుడే ప్రియవ్రతుడు. అంటే మనం ఎప్పుడు కూడా ఒక చరిత్ర తెలుసుకుంటున్నామంటే దానికి వంశం ఎలాగ అది స్టార్ట్ అయింది, అలాగే ఎలాగ అది ఎండ్ అవుతుంది, అలాగ తెలుసుకున్నప్పుడే మనము పూర్తిగా అది సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాము. ఆ విధంగా ఆ ఆయన జ్యేష్ఠ కుమారుడు ప్రియవ్రతుడు. ఇంకొక కుమారుడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు మనందరికి తెలుసు, ధ్రువ మహారాజు యొక్క తండ్రి. ఇక కుమార్తెలు తీసుకున్నప్పుడు ముగ్గురు కుమార్తెల్లో ఆకూతి, దేవహుతి, ప్రసూతి. ఈ ఆకూతి అనే ఆమె ప్రజాపతి అయినటువంటి రుచి ఆయన్ను వివాహం చేసుకున్నారు. వారికే మహావిష్ణువు యజ్ఞుడి రూపంలో ఆయన వారికి ఆవిర్భవించడం జరిగింది. రెండవ కుమార్తె దేవహుతి, ఆమె కర్దమ మునిని వివాహం చేసుకున్నారు. కర్దమ మునిని వివాహం చేసుకోగా వారికి కపిలుడు, మళ్ళీ భగవంతుడే వారికి పుత్రునిగా జన్మించారు, ఆవిర్భవించారు. కపిల ముని ఆవిర్భావం జరిగింది. తర్వాత ఇంకా ఆ దేవహుతి కర్దమ మునికి 9 మంది కుమార్తెలు కూడా కలిగారు. తర్వాత మూడవ కుమార్తె ప్రసూతి. ఆ ప్రసూతి ఎవరిని వివాహం చేసుకున్నారు అంటే దక్ష ప్రజాపతి అయినటువంటి దక్షుని వివాహం చేసుకున్నారు. వారికి 16 మంది కుమార్తెలు కలిగారు. వారిలో చివరి ఆమెడే సతీదేవి. సతీదేవి శివుని వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత దక్ష యజ్ఞంలో ఆమె ఆహుతి అయిన తర్వాత పర్వతుని కుమార్తెగా పార్వతిగా తర్వాతి జన్మలో శివుని మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగింది. అది ఇలాగా ప్రియవ్రతుడు మనకి ఎలాగా స్వయంభూ మనవు, తర్వాత శతరూప వారి యొక్క జ్యేష్ఠ కుమారునిగా ప్రియవ్రతుడు మనకు తెలిసింది. ఇప్పుడు ప్రియవ్రతుడు ఆయన ఎలాగంటే మొదట నైష్ఠిక బ్రహ్మచారిలాగా ఉండి తర్వాత బ్రహ్మ యొక్క ఉపదేశం వలన ఆయన గృహస్థ జీవితాన్ని పొంది చక్కగా రాజ్యపాలన చేసి తర్వాత పుత్రులను పొంది తర్వాత ఆయన భక్తి యోగంలోనే ఉన్నారు. కానీ తర్వాత కొద్దిగా పతనం చెందారు. పతనం చెంది తర్వాత మళ్ళీ నారదముని యొక్క ఆదేశం ప్రకారము ఆయన మళ్ళీ భక్తి యోగాన్ని అంటే గృహస్థ జీవితం అంతా వదిలిపెట్టి భక్తి యోగానికి వచ్చి ఆయన మోక్షాన్ని పొందారనమాట. ఆ ప్రియవ్రతుని గురించి మనము ఈరోజు భాగవతంలోని 5వ స్కందంలో 1వ అధ్యాయంలో మనము తెలుసుకుంటున్నాం. ఓకే, ఈ ప్రియవ్రతుడు ఈయన స్వయంభూ మనవు ఈయన కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించాలని అనుకుంటాడు. కానీ ఈ ప్రియవ్రతుడు పూర్తిగా నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని పొంది ఆయన ఇక ఆ రాజ్యంలో ఉండకుండా ఆయన గంధమాధవ అనే ఆ పర్వతం దగ్గర ఆయన అక్కడికి వెళ్ళిపోయి చక్కగా తపో నిష్టలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ గడుపుతూ ఉన్నాడు. ఇక స్వయంభూ మనవు ఎలాగైనా కుమారునికి రాజ్యాన్ని, జ్యేష్ఠ కుమారుడు కదా, ఆయనకు రాజ్యాన్ని అప్పగించి ఈయన అడవులకు వెళ్ళాలి కదా, వానప్రస్థాన్ని పొందాలి. కాబట్టి ఈయన వెళ్ళి చెబితే కుమారుడు రాడు అనేసి ఈయన బ్రహ్మ, తర్వాత నారదుడు, తర్వాత సనత్ కుమారులు వీళ్ళనందరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఎలాగైనా ప్రియవ్రతుని ఆ బ్రహ్మచర్యం నుంచి తప్పించి ఇంటికి తీసుకొచ్చి గృహస్థుని చేసి రాజ్యభారాన్ని అప్పగించాలి అనే దీనితో అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. ఆ గంధమాధవ పర్వతం దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళేసరికి ఈయన తపో ధ్యానంలో ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చారో ప్రియవ్రతుడు చాలా ఆనందపడిపోయి వారికి అందరికీ కూడా దండవత్ ప్రణామాలు చేసి చాలా సంతోషపడతాడు. అప్పుడు అక్కడ వచ్చిన వారు ఎవరు?
మహాజనులలో నలుగురు ఉన్నారు. మనకి మహాజనులు 12 మందని తెలుసు. ఎవరు? బ్రహ్మ, శివుడు, నారదుడు, సనత్ కుమారులు, తర్వాత కపిలుడు, స్వయంభూ మనవు, తర్వాత ప్రహ్లాద్ మహారాజు, బలి చక్రవర్తి, తర్వాత జనక మహారాజు, తర్వాత భీష్మాచార్యులు, తర్వాత సుఖదేవ గోస్వామి, ఇంకా యమధర్మరాజు. ఈ 12 మందినే మనము మహాజనులు అంటారు. అలాంటి మహాజనులలో ప్రియవ్రతుని దగ్గరికి నలుగురు వచ్చి ఉన్నారు. బ్రహ్మ ఉన్నారు, నారద మహర్షి ఉన్నారు, స్వయంభూ మను ఉన్నారు, తర్వాత సనత్ కుమారులు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ఇంతమంది వచ్చారు కాబట్టి, ఇంతమంది ఉన్నారు కాబట్టి శివుడు కూడా ఉన్నారు. బ్రహ్మ, శివుడు, మనువు, తర్వాత నారదుడు, సనత్ కుమారులు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మహాజనులలో ఇంతమంది అక్కడికి రావడం వల్ల ఆయన ఇంకా ఆనందపడిపోయాడు. అందరికీ నమస్కరించి ఆయన చాలా సంతుష్టుడిగా ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మ ఆయనకు ఉపదేశం చేయడము ప్రారంభించారనమాట. ఓ ప్రియవ్రత, నువ్వొచ్చి రాజ్యాన్ని తప్పకుండా పరిపాలించాలి. ఎందుకంటే ఇది మా ఆజ్ఞ కాదు, మేము చెప్పే విషయం కాదు, ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ. కాబట్టి నువ్వు రాజ్యం, మీ తండ్రి గారు చెప్పిన విధంగా నువ్వు రాజ్యానికి వచ్చి నువ్వు ఆ ఆజ్ఞను ఉల్లంఘించకుండా, ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆ ఆజ్ఞను ఉల్లంఘించకుండా నువ్వు రాజ్యపాలన చెయ్యాలి అని బ్రహ్మ చెప్తారు. ఇంకా ఏం చెప్తారు? ఇదంతా కూడా ఏదైనా కానీ ఆ భగవంతుని యొక్క కర్మానుసారమే జీవులందరూ కూడా నియమితులవుతారు అంటూ బ్రహ్మ చక్కగా ఒక శ్లోకాన్ని వివరిస్తాడనమాట. ఇది పంచమ స్కందంలో అధ్యాయము 1లో 13వ శ్లోక. ఈ శ్లోకంలో బ్రహ్మ ఎంత చక్కగా ఉపదేశం చేశారో చూడండి. భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగా మవ్యక్తదిష్టం జనతాంగధత్తే భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగా మవ్యక్తదిష్టం జనతాంగధత్తే. అక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నారు? ఓ ప్రియవ్రత, అంత దేవదేవుని యొక్క ఆజ్ఞ మేరకే జీవులందరూ కూడా ఆ జన్మ, మృత్యు, జరా, వ్యాధి వాటినంతటిని పొందుతారు. ఇంకా కర్మ, శోకము, మోహము, సుఖము, దుఃఖము ఇలాంటి వాటిని అన్నింటినీ పొందడానికి కోసం వాళ్ళు ఎన్నో నానా రకాల దేహాల కోసం వాళ్ళు గ్రహిస్తున్నారు అని బ్రహ్మ అక్కడ చక్కగా వివరించడం జరిగింది. అంటే ఆయనకు ఉపదేశం చేసి ఆయన తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. అదే విధంగా ఇవన్నీ తెలియకుండా చాలా మంది విద్యాహంకార మోహితులై ఉంటారు అని చెప్పారు. అంటే మనకి భగవద్గీతలో కూడా మనము 3.27 శ్లోకాల్లో కూడా తెలుసు. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. ఎవరైతే మిథ్యాహంకారంతో అందులోనే ఉంటూ ఉన్న వాళ్ళు ఈ ప్రకృతి త్రిగుణాలకు నిర్వహించబడే కర్మలకు వాళ్లే కర్తలుగా భావిస్తారు. అంటే ఇక్కడ వాళ్ళు భావించాల్సింది వాళ్ళని కాదు, భగవంతుడే. ఆయన యొక్క ఆజ్ఞ మేరకే అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన్ని మనము కర్తగానే భావించాలి అని తెలియజేస్తారు. ఇంకా కూడా మనకి 15వ అధ్యాయంలో భగవద్గీతలో కూడా భగవంతుడు ఏ రూపంలో మనకి ఆయన ఆజ్ఞ మేరకు ఎలాగా ప్రదర్శితం అవుతున్నాడు అనేది కూడా తెలియచేశారు.
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞాన ఆపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. అంటే ఇక్కడ భగవంతుడు అందరి హృదయాలలో ఆయన పరమాత్మగా ఉన్నాడు. అంతేకాదు ఆయన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మరుపును అంతా కూడా ఆయనే ఇస్తున్నాడు. అంటే అన్ని ఆయన ఆజ్ఞల మీదనే జరుగుతున్నాయి ప్రియవ్రత అని అక్కడ వేదాంతాలకంతా ఆయనే కర్త. ఆ విధంగా తెలియచేశారు. ఇంకా చక్కగా ఉదాహరణ ఇచ్చాడు. ఎలాగంటే మనము ఒక యజమానికి ఒక వృషభం ఉందనుకోండి, ఎద్దు. ఆ ఆ యజమాని ఏం చేస్తాడు, ఆ ఎద్దుకి ఆ ఎద్దు ముక్కుకి తాడుని కడతాడు. అప్పుడే అలాగా ఆ ముక్కుతాడు అంటారు. అలాగా ఆ ఎద్దుకు ఆ ముక్కుతాడు కట్టినప్పుడే ఆ యజమాని యొక్క ఆధీనంలో ఆ వృషభం ఉంటది కదా. అదే విధంగా మనము కూడా భగవంతుని యొక్క ఆజ్ఞానుసారము ఆయన చెప్పిన విధంగా వింటూ మనము ఇవన్నీ తీసుకొని అలాగే ప్రవర్తించాలి అని ఆ ఉదాహరణ కూడా ఆయన చక్కగా తెలియచేశారనమాట. ఇంకా బ్రహ్మ ఏం ఉపదేశం చేస్తున్నాడు అంటే మనుజుడు ఎప్పుడు కూడా యథాస్థితిలో ఉండాలి. అంటే నిజ స్థితి అంటారు. అంటే మార్పులు అనేవి లేకుండా తాను అంటే ఇంకొకరి కోసం మారడము, ఇతరులను చూసి నేర్చుకోవడము అలాగా కాదు. తాను ఉన్నటువంటి స్థితి ఏమిటి, అలాంటి స్థితిలో ఉండాలి. ఎలాగా, ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, ఆ గుడ్డివాడు ఏం చేస్తాడు, చక్కగా కళ్ళు ఉన్న అతని అతని యొక్క సాంగత్యంతో అంటే అతన్ని అనుసరించి ప్రయాణం చేస్తాడు కదా. అదే విధంగా మనం కూడా ఆ భగవంతుని యొక్క నిర్దేశాలను తీసుకొని ఒకే అంతే గుడ్డివారిలాగే ఆయన చెప్పింది కరెక్ట్ గా ఉంటది. ఎందుకు, అతను ప్రామాణికంగా తెలియచేస్తాడు మనకి. కాబట్టి అదే విధంగా మనం కూడా ఆయన నిర్దేశాలను తీసుకొని అతనితో ప్రయాణం అవ్వాలి అని ఇంకొక ఉదాహరణ అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా ఏం చెప్పాడు ఆయన, ఆత్మ నిగ్రహము లేని వాళ్ళు ఏమవుతది, వాళ్ళు పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ పంచేంద్రియాలతో తర్వాత మనస్సు అనే 6వది కూడా చేర్చుకొని అంత కష్టాల సుడిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఆత్మ నిగ్రహం లేని వాళ్ళు. అదే జితేంద్రుడై ఉన్నాడు అనుకోండి, ఆ జితేంద్రుడు ఎలాగ ఉంటాడు, గృహస్థ జీవితంలో ఉంటే కూడా వాళ్ళన్నిటికీ అతీతుడుగా ఉంటాడు. దానికి కూడా బ్రహ్మ చక్కగా ఒక శ్లోకాన్ని చెప్పారనమాట. అది 5.1.17 శ్లోక. భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాద్ యతః స ఆస్తే సపత్నః జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిం ను కరోత్యవధ్యం. భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాద్ యతః స ఆస్తే సపత్నః జితేంద్రియాస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిం ను కరోత్యవధ్యం. అంటే ఆత్మ నిగ్రహం లేనివాడు ఎప్పుడు కూడా అలాంటి భౌతిక అటాచ్మెంట్ కి లోనైపోయి ఆ కష్టాల సుడిలో కష్టపడుతూ ఉంటాడు. అంటే అతడు బుద్ధిని ఉపయోగించడు, అందుకే ఆ నిగ్రహాన్ని కోల్పోతాడు. అదే గృహస్థ జీవితంలో ఉన్నా కానీ బుద్ధిమంతుడిగా ఉన్న అతను ఏం చేస్తాడు, జితేంద్రియునిలాగా తన ఇంద్రియాలన్నింటినీ కూడా తన కంట్రోల్లో ఉంచుకొని గృహస్థ జీవితంలో ఉంటే కూడా చక్కగా భగవంతుని భక్తియుత సేవ చేస్తూ గడుపుతాడు. కాబట్టి ఓ ప్రియవ్రత, నువ్వేం చేస్తావు, చక్కగా నువ్వు భగవంతుని యొక్క పాదాలకు శరణాగతి పొంది నువ్వు ఇంద్రియాలకు అన్నింటికి అతీతుడివై ఉన్నావనుకో, నువ్వు భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు నువ్వు నడుచుకున్న వాడివి అవుతావు అని ఇంకా చక్కగా ఒక ఉదాహరణ చెప్పారనమాట.
ఇంకా ఒక ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారంటే, ఇప్పుడు పద్మం ఉంటది. సరస్సులో పద్మం ఉంటది. ఆ పద్మం దగ్గరికి ఆ పద్మంలో మకరందాన్ని గ్రోలడానికి భ్రమరం వస్తది. ఆ భ్రమరం వచ్చినప్పుడు ఆ పద్మంలో ఆ తేనెను తీసుకుంటున్నప్పుడు ఆ పద్మం యొక్క దళములు అవి ఏం చేస్తాయి? వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే బయట సూర్యరశ్మి నుంచి దాన్ని కాపాడుతుంది. బయట ఏవైనా జంతువులో లేకపోతే జీవాలో ఏదో ఒకటి దాన్ని అటాక్ చేయకుండా కాపాడుతుంది కదా! అదే విధంగా మనం ఎప్పుడైతే భగవంతుని పాద పద్మాలకు శరణాగతి పొందుతామో, ఇక భగవంతుడు కూడా అదే పద్మంలాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఓ ప్రియవ్రత అని ఆయన చక్కగా ఆ ఉదాహరణలన్నీ చెప్పాడు. ఇక ప్రియవ్రతుడు అంతగా అన్ని జ్ఞానాన్ని తీసుకొని ఆయన తండ్రితో బయలుదేరి వెళ్తాడనమాట. వెళ్ళి ఆయన విశ్వకర్మ విశ్వకర్మ అందరికి తెలిసిన కదా. ఆయన అంతా కూడా అదే ద్వారకా నగరంలో కూడా ఆ గృహాన్ని అంతఃపురాలను అంతా ఇచ్చేసాడు. అదే విధంగా అదే ధర్మరాజు వాళ్ళకి అందరికి కూడా గృహ అంతఃపురంలంతా చక్కగా ఇది చేశారు, కట్టించారు కదా. ఆయన విశ్వకర్మ యొక్క కుమార్తె అయిన బర్హిష్మతి అనే పుత్రికను ఆమెను వివాహం చేసుకున్నాడు ప్రియవ్రతుడు. వివాహం చేసుకొని చక్కగా రాజ్యపాలనను తీసుకొని పరిపాలన చేస్తూ దేశంని సుభిక్షంగా ఆయన ఇది చేశాడనమాట. ఆయనకు 10 మంది పుత్రులు జన్మించారనమాట. ఆ 10 మంది పుత్రులలో కూడా ముగ్గురు ఏమయ్యారు? వారిలో కపి, మహావీరుడు, సవనుడు అనే ఆ ముగ్గురు వాళ్ళు పూర్తిగా నైష్టిక బ్రహ్మచర్యాన్ని తీసుకున్నారు. 10 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరు ఊర్జస్వతి. ఆమె వచ్చి అదే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుల వారిని ఆమె వివాహం చేసుకుంది. వారికి దేవయాని అనే ఒక కుమార్తె కూడా పుట్టడం జరిగింది. ఇక ఈ 10 మంది కుమారులలో ఈయనకు ముగ్గురు ఏమయ్యారు? నైష్టిక బ్రహ్మచారులు అయ్యారనమాట. అంటే పరమహంస స్థితిని పొందారు. పరమహంస స్థితి అన్నది చాలా ఉన్నతమైన స్థితి. మనకి భాగవతంలో 5వ స్కందంలో 5వ స్కందంలో 1వ అధ్యాయంలో 27వ శ్లోకంలో అంత చక్కగా వివరించారు ఆ పరమహంస స్థితిని గురించి. ఎందుకు? హంస హంస చూడండి, మనకి పాలను నీళ్లను కలిపి పాత్రలో ఉంచితే చక్కగా అది పాలను మాత్రమే తీసుకుంటది, నీటిని వదిలిపెట్టేస్తది. కాబట్టి హంసతో పోలుస్తూ పరమహంస స్థితి అన్నారు. ఇలాగ ఒకరు ఆ పరమహంస స్థితికి చేరుకోవాలంటే 4 స్టేజ్ల్ని దాటాలి వాళ్ళు. ఈ ఈ 4 స్టేజ్ల్ని ఈ మనకి భాగవతంలో ఈ 5వ స్కందంలో 1వ అధ్యాయంలో 27వ శ్లోకంలో చెప్పబడింది. ఏమిటి అంటే అది కుటిచక స్థితి ఫస్ట్, రెండవది బహుదక స్థితి, మూడవది పరివ్రాజకాచార్య స్థితి, నాలుగవదే పరమహంస స్థితి. ఎంత స్టేజెస్ చూడండి. కుటిచక స్థితి అంటే ఈ స్థితిలో ఎవరైతే సన్యాసాన్ని తీసుకుంటారో వారి గృహాన్ని వదిలి దూరంగా ఉంటారనమాట. అంటే వారు అక్కడ ఉండి ధ్యానం చేసుకుంటూ శాస్త్రాలు చదువుకుంటూ అలాగ ఉన్నప్పుడు వారికి ఇంటి నుంచి వారికి ఆహార పదార్థాలు వెళ్తాయి. భోజనం అంతా కూడా ఇంటి నుంచే వెళ్తారనమాట. అక్కడ ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తింటూ వాళ్ళు అక్కడ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అది కుటీచక స్థితి. ఇక బహుదక స్థితి. ఈ బహుదక స్థితిలో ఏమవుతుంది? కొద్దిగా వాళ్ళు ఉన్నతిని పొందుతారు, అంటే పురోగతి సాధిస్తారు. పురోగతి సాధించాక ఇక ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని త్యజిస్తారనమాట, తీసుకోరు. వాళ్ళు వీళ్ళే స్వయంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మధుకరి చేస్తారు. అసలు మనకి చెప్తారు, మనకి బృందావనంలో గోస్వాములు అందరు కూడా మధుకరిలో ఉంటారు. అసలు మధుకరి అంటే ఏమిటి? మధుప అంటే తేనెటీగ. ఆ తేనెటీగ ఎలాగా
ఎంతో దూర ప్రదేశాలకు వెళ్ళి చక్కగా అన్ని పుష్పాల నుంచి తేనెను సేకరిస్తుంది. అదే విధంగా గోస్వాములు వీళ్ళందరూ కూడా ఆ మధుకరి అంటే ఆ మధుపం ఎలాగ సేవిస్తుందో ఆ విధంగా వీరు కూడా ఇంటింటికి వెళ్ళి ఆ ఆ ఆహారాన్ని తీసుకుంటారనమాట. అదే బహుదక అంటారు. అంటే రెండవ స్టేజి ఆ స్టేజ్కి వస్తారనమాట. ఇక మూడవది పరివ్రాజకాచార్య. పరివ్రాజకాచార్య అంటే ఇక ఆచార్యులు. మన ఇస్కాన్‌లో ఎంతో మంది ఆచార్యులు ఈ స్థితిలో ఉండి భగవంతుని గురించి చక్కగా ఇదిగా ప్రచారాలు చేస్తున్నారు. అదే పరివ్రాజకాచార్యలో ఇంకా కొద్దిగా అభివృద్ధి అంటే చక్కగా పురోగతి సాధించి దీంట్లో ఏం చేస్తారు, వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి బయలుదేరి దేశ దేశాలకు వెళ్ళి భగవంతుని యొక్క గుణ నామ కీర్తనలు వాటినన్నింటిని గురించి ప్రచారం చేస్తూ వాళ్ళు అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారనమాట. ఆ విధంగా ఆచార్యులు మన ప్రభుపాదుల వారిని కూడా అలాగే చేశారు కదా. ఆయన కూడా అన్ని దేశాలకు వెళ్ళారు, ప్రచారాలు భగవంతుని ప్రచారం చేశారు. అది పరివ్రాజకాచార్య స్థితి. ఇక నాలుగవదే పరమహంస స్థితి. ఈ స్థితిలో ఇక వాళ్ళ అన్ని దేశాలు తిరిగి వచ్చేసి ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటారు. ఆ ప్రదేశంలో ఉంటూ ఇక ప్రచారాలు కొనసాగిస్తూ ఇక తమ చివరి జీవితం అంతా కూడా అక్కడే త్యాగం చేస్తారు. అదే మనకి పరమహంస స్థితి అంటారు. చూడండి, మనకి భాగవతం చదవడం వల్ల ఈ స్టేజెస్ అన్ని మనకు ఇందులో తెలిసాయి. నాకు ఇది చదివినప్పుడైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మనము అందరినీ చూస్తాము, ఆచార్యులు గోస్వాములు వాళ్ళు అంత స్టేజ్కి వెళ్ళాలి అంటే ఇన్నిటిని వాళ్ళు దాటి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే వాళ్ళు అంత పరమహంసలుగా చెప్పబడతారు. ఈ విధంగా ఆ ముగ్గురు కూడా ఆ స్థితిలో ఉన్నారు. మిగిలిన 7 మంది కుమారులు మాత్రము ఈయన ప్రియవ్రతుడు చెప్పిన విధంగానే వారు రాజ్యపాలన కూడా చేశారు. అది ఏ విధంగా అని చూసినప్పుడు ఈ ప్రియవ్రతుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన ఎన్నో వేల సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత ఇక ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక అంటే, ఆయన తన యొక్క రథంలో ఆయన అదే సూర్యునికి ప్రదక్షిణం చేయాలి అని ఒక కోరిక కలిగింది. ఆయన ఆ రథం పేరు జ్యోతిర్మయ్. మనకి తెలుసు సత్యయుగ కాలంలో మనుషులు కానీ మనుషులు కూడా చాలా హైట్ ఉంటారు, 12 ఫీట్ అట. ఇక దానికి తగినట్టు రథాలు కూడా అలాగే ఉంటాయి. ఆ జ్యోతిర్మయి రథంలో ప్రియవ్రతుడు కోరుకున్నారు, సూర్యుని ప్రదక్షిణం చేసి రావాలి అని అనుకున్నారు. అలాగనుకొని ఆయన ఆ జ్యోతిర్మయి రథంలో బయలుదేరి మేరు పర్వతం అక్కడికి వెళ్ళారట. మేరు పర్వతం, సుమేరు పర్వతం. ఒక్కసారి మాత్రం సుమేరు పర్వతం అక్కడికి వెళ్ళారట. సుమేరు పర్వతం అనేది చాలా హైయెస్ట్ శిఖరం అన్నమాట అది. అలాగ వెళ్ళినప్పుడు ఆయన రథంలో ప్రదక్షిణం చేస్తూ వెళ్ళినప్పుడు ఉత్తర వైపుకి వచ్చినప్పుడు దక్షిణ వైపు సూర్యకిరణాలు పడకుండా చీకటిగా అనిపించిందట. అంటే ప్రదక్షిణం అంటే మీరు రౌండ్ చేస్తూ రావాలి కదా. ఇక్కడ ఉన్నప్పుడేమో సూర్యకిరణాలు బాగున్నాయి, తిరిగి అటువైపుకి వచ్చినప్పుడు చీకటిగా ఉంది. అంటే మేరు పర్వతం కదా, ఒకవైపుకే సూర్యకిరణాలు పడి చీకటి. ఆయనకు అది నచ్చలేదు ప్రియవ్రతునికి. చాలా అసంతృప్తిని పొందాడట. ఎలాగైనా కంప్లీట్ గా సూర్యకిరణాలు ఇదవ్వాలి అనేసి అనుకొని ఆయన ఏం చేశారు, తర్వాత ఉత్తర వైపుకు సూర్యుడు భ్రమిస్తుంటుంది కదా, దక్షిణ వైపుకి కిరణాలు పడినప్పుడు ఉత్తర వైపున చీకటిగా ఉంది. కాబట్టి ఆయన ఏం చేశారట, అలాగే ఆ రథంని తీసుకొని ఆయన అలాగే ఇదయ్యి సూర్య కక్షలోకే వెళ్ళి అక్కడ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేశారట. ఇది ఎలా సాధ్యము? సూర్యుని దగ్గరికి వెళ్ళి సూర్యుని కక్షలోనే ప్రదక్షిణం చేశారు అంటే
ఆయన దేవాది దేవుడైన భగవంతుణ్ణి అర్చించారు. ఆ అర్చన యొక్క శక్తి వలన ఆయన సూర్యుని దగ్గరికి వెళ్ళి దీనిని పొందారనమాట. తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ సుమేర పర్వతాన్ని తిరుగుతూ వచ్చారో ఆ సమయంలో ఆ రథం కింద రాళ్ళు, రప్పలు, మళ్ళీ భూమి అంతా కూడా చాలా వెయిట్ కదా రథం. అక్కడ గుంతలు గుంతలుగా ఏర్పడ్డాయట. అలాగా గుంతలుగా ఏర్పడిన ప్లేసు అవే సప్త సముద్రాలయ్యాయట. సప్త ద్వీపాలయ్యాయట. భూమండలాలుగా అయ్యాయట. అంటే ఇది మనం చూడండి సృష్టి ఇలాగా వీళ్ళనంతా ప్రజోత్పత్తి చేశాక కూడా ఇంకా వీరి మూలంగా ఇలాగన్నీ కూడా కొన్ని కొన్ని జరిగాయి విషయాలు. కాబట్టి ఆ సప్త మండలాలు ద్వీపాలు ఏర్పడ్డాయి కదా. ఆ సప్త ద్వీపాలకి మిగిలిన 7 కుమారులు ఉన్నారు కదా. ముగ్గురు నైష్టిక బ్రహ్మచారులు పరమహంసలుగా అయ్యారు. మిగిలిన 7 మందికి ఈ ద్వీపాలన్నింటినీ ఇచ్చి వారి దానికి రాజులుగా చేశారట ఆయన. ఆ ద్వీపాల పేర్లు చెప్తాను. జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, సాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, సౌక ద్వీపం, పుష్కర ద్వీపం. ఈ ద్వీపాలకన్నింటి కూడా ఆ మిగిలిన 7గురిని నియమించాడట రాజులుగా. మనకి జంబూ ద్వీపం, జంబూ ద్వీపే భరత ఖండే అని వస్తది. అంటే ఇదే మనకి భరత వంశాన్ని వచ్చినటువంటి వంశం పూర్తిగా వస్తారు. భరతుడు పరిపాలించినది అక్కడ వస్తుంది అనమాట. ఇంకా ఈ ప్రియవతునికి ద్వితీయ వివాహం కూడా ఆయన చేసుకున్నారు. అది ఆయన కామ్య అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమారులు. ఉత్తముడు, తామసుడు, దైవతుడు. ఉత్తముడు, తామసుడు, దైవతుడు అనే 3 కుమారులు. వీరొచ్చి ఏమయ్యారట, మన్వంతరాలకు అధిపతులయ్యారట. మన్వంతరాలు అంటే మనకు తెలుసు. బ్రహ్మ యొక్క ఒక రోజు కాలంలో ఈ 14 మన్వంతరాలు పరిపాలిస్తారనమాట. అదే మన్వంతరాలు అంటే బ్రహ్మకు ఒక రోజు ఎలాగన్నది మనం క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి కలియుగము 4,32,000 సంవత్సరాలు. అదే విధంగా ద్వాపర యుగానికి వెళ్ళేటప్పటికి 8,64,000 సంవత్సరాలు. తర్వాత మనము త్రేతాయుగం వెళ్ళేసరికి 12,96,000 సంవత్సరాలు. ఇక సత్యయుగంకి వెళ్ళేసరికి 17,28,000 సంవత్సరాలు. అంటే ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్క యుగం అయిపోయి ఒక్కొక్క యుగం వస్తుంది కదా. అలాగా ఈ ఈ 4 యుగాలు అన్ని కూడా 1000 సంవత్సరాలు అవ్వితే ఒక పగటి కాలం అట బ్రహ్మకు. అదే విధంగా ఈ 4 యుగాలు 1000 సంవత్సరాలు అయినప్పుడు మళ్ళీ రాత్రి కాలం. అలాగా 2 కలిపినప్పుడు ఒక రోజు అవుతది. అలా ఒక్క రోజులో 14 మన్వంతరాలు పాలన చేస్తారనమాట మనువులు. అలాగా చేసినప్పుడే పాలన చేసిన ఇదనమాట. ఒక మనువు జీవిత కాలం అలాగా. ఆ విధంగా 72 యుగ చక్రాలు ఆ మన్వంతరాలు 14 మన్వంతరాలుగా చేస్తారనమాట. అంటే బ్రహ్మ ఒక రోజు కాలంలో 14 మంది మనువులు పాలన చేస్తారు. అలాగా ఆ ద్వితీయ వివాహం తర్వాత 3 కుమారులకు వారు ఆ మన్వంతరాలకు అధిపతులు అయ్యారు. ఈ విధంగా ప్రియవ్రతుడు చక్కగా రాజ్య పాలన చేస్తూ దేశాన్ని సుభిక్షంగా ఉంచుకుంటూ ప్రజలను కన్న బిడ్డల వలె పాలిస్తూ ఇలాగా ఉంటే కూడా ఆయనకు ఎక్కడో కొద్దిగా ఆయన ఎక్కువగా ఈ భౌతిక అటాచ్మెంట్ కి ఎక్కువగా లోనైపోయాము. భార్య పిల్లలకు సంతతికి వీళ్ళకే మనము దీనికే వెళ్ళిపోయి అతీతులం అయిపోయాము అని ఎక్కడో ఆయనకు హృదయంలో అనిపించిందనమాట. మనము చాలా అపరాధం చేస్తున్నాము. ఎందుకంటే ఈ విధంగా ఎంతకాలము రాజ్య పాలనలో ఉంటూ ఆ రాజ్యకాంక్షతో భార్యను చక్కగా చూసుకుంటూ పిల్లలతో ఉంటూ తర్వాత వారికి
అన్ని ఇది పనులను అప్పగించడం అలాగ చేస్తూ ఇలాగ ఇందులోనే జీవితాన్ని గడిపేవాళ్ళ. ఉమ్, ఈ లౌకిక కర్మల్లో చిక్కుకొని పోయి మళ్ళీ ఏదో వీటికంతటికి నేను తీతున్నైపోతున్నాను అని ఆయన గ్రహించారనమాట. ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ భౌతిక భోగాలకి, ఈ ఐశ్వర్యాలకు మనము లోను కాకూడదు అని ఆయన అనుకొని వెంటనే చాలా అపరాధం చేశాను అనుకొని ఆయన చాలా దుఃఖించాడనమాట. దుఃఖించి అప్పుడు ఆ వివేకాన్ని మళ్ళీ ఆయన తెలుసుకొని తన పుత్రులకి అందరికి కూడా ఈ భారాన్ని ఇచ్చేసాడు కదా, అన్నిటిని ఇచ్చేసాడు. ఇక అన్నింటిని త్యజించేసి ఆయన వానప్రస్థకు వెళ్ళిపోయే విధంగా మళ్ళీ కూడా ఆయన దానికి వెళ్ళిపోయాడు. దీనికి అంతటికి మళ్ళీ కారణం ఎవరు? నారద మహర్షి. నారద మహర్షి ఆయన తీసుకున్నప్పుడు మనము నారద మహర్షి వలన ఎంతో మంది ముక్తులయ్యారు. ఆయన ఆ గురూపదేశం వలన వ్యాస మహర్షి చూడండి ఎంతటి సందిగ్ధంలో ఉన్నారు. అప్పుడు ఆయన కనిపించి ఆయనకు సరి అయిన దీనిని ఇచ్చారు. అదే విధంగా ధ్రువ మహారాజు అడవి మార్గం బట్టి అరణ్య మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే ఆయన్ని ఆపి ఆయనకు హితబోధ చేశాడు. తర్వాత ప్రహ్లాద్ మహారాజ్కి ఆయన గురువుగా ఉండి ఇది చేశారు. ఈ విధంగా ఇంతమందికి ఆయన గురువుగా ఉండి వాళ్ళని ముక్తి మార్గాన్న నడిపించాడు. కానీ అలాంటి నారద మహర్షికే దక్ష ప్రజాపతి ఆయనకు శాపాన్ని ఇస్తారు. నువ్వు ఇంతగా హరి హరి అనుకుంటూ ఇలాగా ఎందుకు ఆయన శాపం అంటే వాళ్ళ కుమారులైనటువంటి 1000 మంది కుమారులకు ఆయన హితబోధ చేసి వాళ్లను సన్యాసులుగానే ఉంచేశాడు అనమాట. అంటే వాళ్ళు వివాహం చేసుకోకుండా భక్తి మార్గంలోనే ఉండే విధంగా హర్యశ్చులు అంటారు వాళ్ళని, ఆ 10,000 మందిని కలిపి. అలాగ వాళ్ళకంత హితబోధ చేసేసరికి దక్షుని కోపం వచ్చేసింది. ఇలాగ నా పిల్లలు రాజ్యము అవంతా ఇది కాంక్ష లేకుండా వాళ్ళని ఇలా చేశారని ఆయన ఇంత నారద మహర్షి ఇన్ని చేస్తే కూడా ఆయనకు నీకు నివాసం అనేదే ఉండకూడదు అని శాపం ఇచ్చేశాడు దక్షుడు. ఆ శాపాన్ని చక్కగా తీసుకున్నాడు కానీ ప్రతి శాపం ఇవ్వలేదు నారద మహర్షి. అందులోనే ఆయన ఎంతటి గొప్ప వ్యక్తిత్వము, ఎంతటి మహత్వం కలిగిన మహాత్ముడు అనేది మనకి విషయం తెలుస్తుంది. ఆ విధంగా ప్రియవ్రతుడు కూడా ఆ నారద మహర్షి వల్లనే మళ్ళీ కూడా ఆయన ఈ విధంగా వీటిని అన్నింటినీ త్యజించి ఆయన భగవంతుని యొక్క భక్తి యోగానికి రాగలిగాడనమాట. అంటే ప్రియవ్రతుడు చేసినటువంటి పనులన్నీ ఉన్నాయి చూడండి, భగవంతుడు తప్ప ఇంకెవ్వరు చేయలేరు. ఆ విధంగా ఆయన సూర్య కక్షకే వెళ్ళి సూర్యున్ని మళ్ళీ చుట్టూతా ప్రదక్షిణం చేసే విధంగా చేశాడు కదా. అంటే చీకటిని పారద్రోలాడు. అంటే ఏమి చీకటి అంటే అక్కడ మనము అజ్ఞానం, అన్ని చోట్ల వెలుతురు ఉండాలి అని అంత పనిగట్టుకొని ప్రియవ్రతుడు ఆ పనిని చేశాడు. కాబట్టి భగవంతుడు తప్ప ఇంకెవరు ప్రియవ్రతుల్లాగా చేయలేరు. అంటే అంత విషయాన్ని ఆయన భగవంతుని యొక్క ఆజ్ఞ తీసుకొని ఆజ్ఞ మేరకే ఆయన ఆ నిర్దేశాన్ని చేశాడనమాట. ఇంకా ఏం చేశాడు ఆయన? ఇంకా జనుల నడుమ ఎలాంటి కలహాలు, యుద్ధాలు అలాంటివన్నీ ఉండకూడదు అనేసి ఆయన ఇలాంటి నదులు, పర్వతాలు, తర్వాత అడవులు, అరణ్యాలు ఇలాంటివన్నీ ఇది ఏర్పరచడం వల్ల ఏమైంది, ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యం వాళ్ళు యుద్ధాలు చేసుకోవడం కానీ అలాగ లేకుండా బార్డర్ లాగా అయిపోయాయి. ఈ నదులు కానీ, ఈ పర్వతాలు కానీ, ఈ అరణ్యాలు కానీ ఎవరి సీమలో వాళ్లే ఉండి సుభిక్షంగా ఉండే విధంగా ఆయన నుండే ఆ విధంగా చేశారట ఎవరు? ప్రియవ్రతుడు. కాబట్టి ఇలాంటి మంచి కార్యాలన్నీ ఆయన చేయడం జరిగింది. ఇంకా ఏమి, నారదముని యొక్క భక్తునిగా ఆయన పూర్తిగా ఏం చేశారు? ఆయన ఈ కామ్య కర్మల చేత, యోగ బలం చేత, వీటిని అన్నింటి వలన ఆయన ఎన్ని ఐశ్వర్యాలను పొందాడో, ఎంత ధన సంపత్తిని పొందాడో, ఎంత రాజ్యకాంక్షను పొందాడో, తర్వాత ఎంతటి ఇది పూర్తిగా కీర్తి ప్రతిష్టలను పొందాడో, వీటిని అన్నింటినీ కూడా, అంటే ఇవన్నీ కూడా ఎలాగా
అధలోకం, పాతాళ లోకం, భూలోకం వీటిని అన్నింటి నుంచి పొందాడు. అన్నింటి మూలంగా ఇలాగ వీటిని అన్నింటినీ కూడా ఆయన నారద ముని యొక్క హిత బోధ వలన ఏం చేశారు, ఆయన వీటిని అన్నింటినీ నరక తుల్యంగా భావించాడట. పూర్తిగా ఇదిగా దీనికి కూడా ఒక శ్లోకము చెప్పబడి ఉంది భాగవతంలో. చూడండి, శ్రీమద్ భాగవతము 5వ స్కందము అధ్యాయం 1లో 41వ శ్లోకం. భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మ యోగజం యచ్చక్రే నిరయౌపమ్యం పురుషానుజన ప్రియ. 5.1.41 శ్లోక. భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మ యోగజం యచ్చక్రే నిరయౌపమ్యం పురుషానుజన ప్రియ. అంటే పూర్తిగా ఈ శ్లోకాలు చెప్పబడింది ఏమంటే, పూర్తిగా ఆయన నారద మునికి ఆయన గురువు స్థానంలో తీసుకున్నాడు. ఎప్పుడు కూడా మనము గురువు లేకుండా భగవంతుణ్ణి పొందలేము. కాబట్టి తప్పకుండా ఒక గురువు అవసరం అందరికీ కూడా. కాబట్టి ఈయన నారద ముని యొక్క ఆ అనుజ్ఞ సారము, ఆయన ఏమేమి కీర్తి ప్రతిష్టలను అన్నిటిని పొందాడో వాటిని అన్నింటినీ ఒక్క నిమిషం పాటుగా ఆయన నరకతుల్యంగా భావించి వాటిని అన్నింటిని పెడచెవిన పెట్టి ఆయన భక్తి యోగంలో ఉంటూ ముక్తిని పొందాడు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మనం ఇంతవరకు ప్రియవ్రతుని చరిత్రను తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ముఖ్యము ఎవరు? గురువు వల్లనే ఆయన చివరికి మొదట ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు. తర్వాత బ్రహ్మ ఉపదేశం వలన అదే గృహస్థాశ్రమాన్ని పొందారు. తర్వాత చక్కగా సకల సౌకర్యాలను పొంది భౌతిక వాటిలో ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇంత చేసిన ఆయనకు తృప్తి లేదు. తర్వాత ఏమైంది? నారద మహర్షి యొక్క ఆ బోధన వల్ల మళ్ళీ ఆయన తిరిగి యథాస్థితికి వచ్చాడు. అంటే మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళ నిజ స్థితిలో ఉండాలి. ఒకరిని చూసి ఆ స్థితికి రావడం కోసం ప్రయత్నించడం కానీ, లేకపోతే ఇతరుల ఆ స్థితిలో ఉన్నారని అసూయ పడడం కానీ అలాగా కాదు. మన స్థితి ఏమిటి, మనం ఉన్న పరిస్థితిలో ఎలాగా ఉండాలి అనేసి అందులోనే ఉండాలి. ఆ విధంగా ఈయన కూడా చక్కగా ఆ చివరి దీంట్లో ఆ భక్తి యోగంలో వెళ్ళి ఆయన మోక్షాన్ని పొందారనమాట. అంటే ఎప్పుడైతే మనకి ఆ గురువులు చూడండి, ఆ గురువుల మూలంగానే మనకి ఆ విధంగానే చూసుకున్నప్పుడు బిల్వమంగళ ఠాకూర ఆయన కూడా పరమ భాగవతోత్తముడు. అలాంటి ఆయన కూడా వేశ్యాలోలుడై ఏమయ్యారు? చివరికి ఆమెతోటే తిరుగుతూ ప్రపంచమంతా ఆమె అనుకొని తన తండ్రి మరణిస్తే కూడా వెళ్లకుండా అలాగా ఉన్నతను అదే ఆ వేశ్య ఆమె మూలంగానే ఆయన తిరిగి జ్ఞానాన్ని పొందాడు. అంటే ఆమె చెప్పిన విషయం ఏమిటి? నువ్వు నా చుట్టూతా తిరిగే ఆ సమయాన్ని కూడా నువ్వు భగవంతుని కోసం వెచ్చించావంటే నువ్వు ఎంత ముక్తి మార్గాన్ని పొందుతావు, ఎంత మోక్షాన్ని పొందుతావు అన్న ఆమె చెప్పిన ఆ విషయాన్ని గ్రహించాడు బిల్వమంగళ ఠాకూర. అంటే ఆమె గురుస్థానంలో అలాగా అతనికి తెలియపరిచింది. కాబట్టి గురువులు లేకుండా మనము ఎప్పటికీ కూడా సార్థకతను పొందలేము. ప్రతి ఒక్కరు కూడా హృదయంలో ఒక గురువుని తలుచుకోవాలి. ఆ గురువు మూలంగానే మనము ఒక్కొక్క స్టెప్ మనము భగవంతునికి దగ్గరికి వెళ్ళడానికి, ఆయన చెయ్యి మనకి అందివ్వడానికి గురువే మధ్యస్థంగా ఉంటారు. ఆయన మూలంగానే మనము ఆయన దగ్గరికి వెళ్తాము. ఈ విధంగా స్వయంభూ మనువు శతరూప వారి కుమారుడిగా ప్రియవ్రతుడు బర్హిష్మతి వారి యొక్క కుమారుడు వంశం ఎలాగే వస్తుంది. మనం వంశము తెలుసుకోవాలి కదా. ఈ ప్రియవ్రతుడు బర్హిష్మతి వారి యొక్క కుమారుడు అగ్నిద్రుడు. ఈ అగ్నిద్రుడు పూర్వచిత్తి అనే ఆమెని వివాహం చేసుకున్నారు. వారికి నాభి అనే కుమారుడు. ఆ నాభికి మేరుదేవి ఆమెను వివాహం చేసుకొని వారికి వృషభదేవుడు మనకి 5వ స్కందంలోనే వస్తది.
ఋషభదేవుడు, తర్వాత ఋషభదేవుడికి జయంతి అనే ఆమెతో వివాహం అయ్యింది. వారికి భరతుడు జన్మించాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భరత వర్షం, జంబూ ద్వీపే భరత ఖండే, ఆ భరత ఖండంని పరిపాలించిన రాజే ఈ భరతుడు. మనం ఇది వరకు చాలా మంది అనుకునే విధంగా భరతుడు అంటే త్రేతాయుగంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్న ఆ భరతుడు కాదు. అదే విధంగా దుష్యంతుడు, శకుంతల వారి కుమారుడైన భరతుడు కాదు. ఈ ఋషభదేవుడు, జయంతి వారి కుమారుడైన భరతుడే మన భారతదేశాన్ని పరిపాలించాడు. కాబట్టి భరతుడు, భరత వంశము, భరత ఖండము అని ఆ విధంగా పేర్లు వచ్చాయి. ఇది ప్రియవ్రతుని యొక్క చరిత్రము. హరే కృష్ణ ప్రభుజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందానికి జై. శ్రీల ప్రభుపాదాకి జై. గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చాలా చక్కగా వివరించారు ప్రియవధుడి స్టోరీ. మేము ఇదివరకు విన్నాం కానీ మళ్ళీ చాలా కాలం తర్వాత విన్నాం ఈ స్టోరీ. అంటే మీరు వంశవృక్షాన్ని చాలా చక్కగా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో తీసుకుని వచ్చారు. వరుసగా 10 మంది పుత్రులు పుట్టడం, కుమార్తె పుట్టడం, ఇవన్నీ కూడా చాలా వివరంగా ఒక పద్ధతిలో వివరించారన్నమాట. దాంతోపాటు మీరు తత్వాన్ని కూడా చివర తీసుకుని వచ్చారు, గురువు యొక్క ఇంపార్టెన్స్ ఇదంతా కూడా. థ్యాంక్ యూ మాతాజీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. హరే కృష్ణ ప్రభుజీ. ఇది నేను భాగవతం చదువుతున్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ప్రభుజీ. అలాగే చదివే దాన్ని రాసుకుంటూ వచ్చేసాను. అలాగే మీకు చెప్పాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పిల్లలకు, కొత్త వాళ్లకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పినారు మాతాజీ. చాలా చక్కగా వివరించిన. హరే కృష్ణ. హరే కృష్ణ. సాధారణంగా మనం స్టోరీస్ వినేస్తాం కానీ వంశవృక్షం ఎలా వచ్చింది అనేది చాలా తక్కువ అటెన్షన్ పే చేస్తాం. మీరు చాలా అటెన్షన్ పే చేసే పేర్లంతా కూడా రాసుకున్నారు. సో దట్స్ వెరీ నైస్ మాతాజీ. వెరీ హ్యాపీ టు హియర్ ఆల్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో. 5వ స్కందంలో తీసుకున్నారా మీరు ఇవన్నీ? అవును ప్రభుజీ. 5వ స్కందంలో ఫస్ట్ అధ్యాయం. అదే 5వ స్కందంలో మొదటి అధ్యాయం. అవును ప్రభుజీ. చాలా ఇంకా వివరంగా ఉంది ప్రభుజీ. కాకపోతే మనకి టైం తక్కువ కదా, కాబట్టి నేను కొద్దిగా రాసుకున్న దాంట్లో కొద్దిగా తీసేసి ఇంకా బాగా చెప్పాలంటే 2 hours కూడా తీసుకోవచ్చు. వివరంగా రాసుకున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. ప్రియవ్రత మహారాజు చాలా చరిత్ర చాలా బాగుంది. 5th cantoలో ఈ భూమిని 7 భాగాలుగా విభజించిన అతనే. సో ద్వీపాలుగా చేసి దాన్ని మళ్ళా అతని కుమారులు రిషభదేవ్ కుమారుడు భరత్ మహారాజు, ఆయన పేరు మీద మన భరత్ ఖండం అనేది వచ్చింది. థ్యాంక్ యూ మాతాజీ. 5th cantoలో చాలా బాగుంది. అంటే మనకి అది చెప్పండి ప్రభుజీ. అదే బాగా వివరించారు. మీరు ఇంకా ఉన్నది నోట్స్ ను పార్ట్ 2 కింద మళ్ళా ఇంకొక రోజు చెప్తారు కానీ. సో డోంట్ క్లోజ్. అంటే ఇంకా ప్రభుజీ అంత ఇదిగా లేదు ప్రభుజీ. అంటే మధ్యలో కొన్ని శ్లోకాలు అంతే, ఇంకా వివరంగా చెప్పేటట్టుగా అట్లా ఏమీ కాదు. ఇంకా వేరే కావాలంటే ఇంకా ఉన్నాయి ప్రభుజీ. అగ్నిద్రుడు చరిత్ర ఉంది. నారద మహర్షి అదే శాపము అన్నాం కదా, దక్షుడు శాపము, అందులో కూడా ఉదాహరణలు చాలా బాగుంటాయి. ఏ విధంగా అది కావాలంటే కూడా చెప్తాను నెక్స్ట్ వీక్. నారద మహర్షి
నారద మహర్షికి దక్షుడు శాపం ఇవ్వడం. మీరు ఆ, వినింటే ఓకే. వద్దు, లేకపోతే నెక్స్ట్ వీక్ చెప్తాను. చెప్పండి మాతాజీ. నెక్స్ట్ వీక్ చెప్పండి. అందులో కూడా నేను ఈ ఉదాహరణలు చాలా బాగుంటాయి ప్రభుజీ. వివరించి వివరించి చెప్తారు అందులో. అది చాలా నచ్చి, అంటే మనం భాష్యాలు చదువుతాం కదా, భాష్యాలు చదివేటప్పుడు ప్రభుపాదులు వారు ఇచ్చిన భాష్యాల్లో ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఈ వృషభము, కళ్ళు లేని వాళ్ళు, ఇవన్నీ కూడా అందులో వివరించారు భాష్యాలలో. అదే తీసుకున్నా. ఈ పద్మములో భ్రమరము వెళితే అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, ఆ విధంగా మనల్ని కూడా భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన నమ్మితే, అంటే ఆయన పాదాలకు శరణాగతి పొందితే. ఇవన్నీ భాష్యాలలో వచ్చేవే ప్రభుజీ. ప్రభుపాదులు వారు చక్కగా వివరించి ఉన్నారు. వాటిల్లో కొంతమంది ఆచార్యులు కూడా ఇచ్చిన ఉదాహరణ